కొంతమంది చేస్తున్న ఉద్యోగం త్వరగా మానేస్తాను, స్వయంగా నా అంతట నేనే ఫైర్ అయిపోతాను అంటున్నారండి. ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్, ఎర్లీ రిటైర్డ్, దీన్నే ఫైర్ అంటున్నారు. ఒక పక్క ఉద్యోగాలు రాక నానా బాధలు పడుతుంటే కొంతమంది, ఇంకొంతమంది ఆల్రెడీ ఉన్న ఉద్యోగం 40 ఏళ్లకే వదిలేస్తాను, రిటైర్డ్ అయిపోతాను, ఆ టైంకి 10-20 కోట్లు వెనకేసుకొని మరీ రిటైర్డ్ అయిపోతాను అని చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫాలో అవుతున్న మెథడ్ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నానండి. రెడిట్లో ఈ మధ్య ఒక కుర్రాడు పోస్ట్ చేశాడు. ఇండియన్ కుర్రాడే, అమెరికా నుంచి, మనలాగే మనందరిలాంటి కుర్రాడే, మామూలు ఇంజనీరింగ్ చదివాడు, అమెరికన్ కంపెనీలో ఇప్పుడైతే చేస్తున్నాడు. మొదట్లో అయితే 3.5 లక్షలు సంవత్సరం ప్యాకేజ్ అండి. అంటే మనలో చాలామందికి ఆ ప్యాకేజ్ వస్తుంది. కానీ ఈరోజు అమెరికాలో 90 లక్షలండి. అంటే డాలర్స్లో అన్నీ కానీ స్టాక్ ఆప్షన్స్, షేర్స్ అన్నీ కలిపి 90 లక్షలు అక్కడైతే తీసుకుంటున్నాడు. ఇతను 40 సంవత్సరాలకి 20 కోట్లు సంపాదిస్తాను, 10 కోట్లు సంపాదిస్తాను, 40కే రిటైర్డ్ అయిపోదాం అనుకున్నాను, కాదు 42కి 20 కోట్లు సంపాదించేస్తాను, అందుకే 42కు పెట్టుకున్నాను రిటైర్మెంట్ అని చెప్పి పర్ఫెక్ట్గా ప్లాన్ కూడా చూపించేస్తున్నాడండి. చూపించడం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లానే అతను అమలు చేస్తున్నదే. అతని లెక్కే చెప్తున్నానండి. అతనికి పొదుపు చేసే అలవాటు ఉంది, మంచిగా పొదుపు చేసే అలవాటు ఉంది. 3.5 లక్షల ప్యాకేజ్ అప్పుడు కూడా 60% పొదుపు చేశాడు. ఇప్పుడు కూడా దానికి తగ్గకుండా పొదుపు చేస్తున్నాడు. కానీ ఆయన చెప్పిన ప్రిన్సిపల్ చూడండి, చాలా విచిత్రంగా ఉంటుందండి. చాలా విచిత్రంగా ఉంటుంది. మొదటి 10 లక్షలు సంపాదించడానికి 9 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరాలు పట్టింది. ఇక ఆ తర్వాతకి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అది పెరుగుతూ వచ్చేస్తుంది. ఈరోజు నాకు 33 సంవత్సరాలు. ఇప్పటికైతే 2 కోట్లు ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయండి. ఆ 2 కోట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టాడు అంటే స్టాక్ మార్కెట్లోను, సిప్ అంటాను చూడండి, అందులోనూ పెట్టాడు. 1 కోటి రూపాయలేమో ఇండియన్ మార్కెట్లో, 1 కోటి రూపాయలు యుఎస్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నేను సేవింగ్స్ చేస్తాను, పెట్టుబడి పెడతాను, అదే ఇంత అని అంటాడండి. ముందైతే 40 ఏళ్ళకే రిటైర్డ్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళు వెయిట్ చేస్తే డబుల్ అయ్యి, అంటే ప్రతి 2 సంవత్సరాలకి డబుల్ అవుతుందండి అతని సంపద. అంటే ఆ రకమైన ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ కానీ సిప్ కానీ సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. మా ఆవిడ ఏదో బిజినెస్ పెడతానంది, అవును కొంత చేస్తాను, మంచిగా మంచి ఇల్లు, మంచి కారు కొనుక్కుంటాను అంటున్నాడండి. కానీ పెట్టుబడి అక్కడే కాదు, స్కిల్స్ మీద కూడా పెట్టండి. నేను 3.5 లక్షల ప్యాకేజ్ నుంచి 90 లక్షలకు రావడానికి కారణం ఏంటంటే స్కిల్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేశాను. మీ స్కిల్స్ మీద పెట్టండి. చిన్న చితగా ఉద్యోగం చేస్తున్నా అని మొదట్లో భయపడొద్దు, బాధపడొద్దు. కానీ సేవింగ్స్ ఇలా చేయండి. ఒకే రోజు గొప్పోళ్ళు అయిపోవాలి, పెద్దోళ్ళు అయిపోవాలని పెట్టుకోవద్దు. మెల్లగా అవుతాం. 10-20 సంవత్సరాల్లో కోట్లు సంపాదించేదైతే ఖాయమే. ఇదిగో నేను ఏదైతే చేశానో మీ అందరికి కూడా అప్లై అవుతుంది, ఉపయోగపడుతుంది అని చెప్పాడండి. మరి మీరేమంటారు ఈ విషయం మీద? మన వాళ్ళందరూ షార్ట్ కట్స్ కావాలంటున్నారు కదా, మీరేమంటారు? కామెంట్